నన్ను విడచి వదలకురా, నన్ను విడచి వదలకురా, రామయ్య రామ కోదండ రామ పట్టాభిరామ కళ్యాణ రామ రామయ్య వదలకురా. శ్రీ శ్రవణం ఛానల్కి చిన్నారులందరికీ శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. నన్ను విడిచి వదలకురా అన్న ఈ త్యాగరాజస్వామి కీర్తన రీతి గౌళ రాగంలో పాడి వినిపించారు మనకి పావని. చాలా చక్కగా పాడారు. అమ్మాయికి అనేక అభినందనలు, కృతజ్ఞతలు తెలుపుతూ మనం యోగ వాసిష్ఠ కథలోకి వెళ్ళిపోదాం. ఈ త్రిపుటి గురించి చెప్పుకుంటూ నిన్న ద్రష్ట, దృశ్యం, దర్శనం ఇది త్రిపుటి అని చెప్పుకున్నాం కదా. దానికి మళ్ళీ మనం దాన్ని ఆ త్రిపుటిని చైతన్యంతో కంపేర్ చేసాం. ఆ చైతన్యాన్ని ఏ ప్రదేశంలో ఏ రకంగా పిలుస్తాం మనం? ప్రత్యక్షం అని ఎప్పుడు పిలుస్తాం, అనుభూతి అని ఎప్పుడు పిలుస్తాం, జ్ఞానస్వరూపంతో ఉంటే అనుభూతి అని చెప్పుకున్నాం, సాక్షిగా ఉంటే గనక దాన్ని ప్రత్యక్షం అని చెప్పుకున్నాం. తర్వాత దాన్ని మనం ఒకవేళ పనిని చేస్తున్న సమయంలో అయితే వేదన అన్నాం. అదే గనక మనకి ఆ చైతన్యం అంతా వ్యాపించి ఉంటే దాన్ని ప్రతిపత్తి అన్నాం. అదే గనక ప్రాణవాయువుగా మారితే జీవుడని చెప్పుకున్నాం. ఇక్కడ వశిష్ఠ మహర్షి మనకి ఈ విషయాన్ని చెప్పారు. కానీ మనకి దీన్ని కొంచెం అర్థం చేసుకోవడానికి ఇబ్బంది అని అనిపించచ్చేమోనని రచయిత ఇందులో కొంచెం వివరణిస్తున్నారు. దాన్ని మనం ఒకసారి చూద్దాం. మానవుడు ఒక వస్తువును చూస్తున్నప్పుడు ఇంద్రియాల ద్వారా ఆ జ్ఞానం వాడికి ఎలా కలుగుతోంది అనే అంశంపైన వేదాంత శాస్త్రంలో చాలా పరిశోధనలు జరిగాయి. వివరాల జోలికి వెళ్లకుండా సారాంశం చెప్పుకోవాలంటే ఆ సిద్ధాంత సారం ఇలా వస్తుంది అంటున్నారు. మనస్సన్నా అంతఃకరణం అన్నా ఒకటే. దానికి సొంత ఆకారం అంటూ ఏమీ ఉండదు. ఈ అంతఃకరణం యొక్క స్వభావం తైజసం, అంటే సూర్యకిరణంలాగా అది స్వచ్ఛమైన ప్రసారణశీలమైన తేజోమయమైన ద్రవ్యం. అందువల్ల అది శరీరంలోని పంచేంద్రియాలనే తూముల ద్వారా నిరంతరం బయటికి ప్రసరించాలని ప్రయత్నం చేస్తుంటుంది. వేరే ప్రతిబంధకం ఏదీ లేకపోతే బయటకు ప్రసరించి ఆ ఇంద్రియానికి సంబంధించిన విషయాన్ని ఆక్రమిస్తుంది. ఉదాహరణకు కన్ను తీసుకుందాం. కన్నుకు సంబంధించిన విషయం ఏమిటి? రూపం. ఒక పెద్ద చెరువుని దాని కింద కొంచెం పల్లంగా ఉన్న స్థలంలో పొలాలను ఊహించండి. చెరువు యొక్క తూముకు ఉన్న విరళాన్ని తీసేస్తే నీరు ఒక్కసారిగా బయటకు వచ్చి పక్కనున్న పొలంలోకి పారి దాన్ని నింపేస్తుంది. ఆ పొలం చతుష్కోణాకారంగా ఉంటే ఆ నీరు కూడా చతుష్కోణాకారంగానే తయారవుతుంది. పొలం త్రికోణంగా ఉందనుకోండి, అంటే ట్రయాంగిల్గా ఉంటే నీరు కూడా త్రికోణంగానే మారుతుంది. అదేవిధంగా లోపలి అంతఃకరణమే చెరువు అనుకోండి, కళ్ళు తూములు అనుకోండి. తూములంటే వెళ్ళే దారి అనమాట, ఛానల్స్. రెప్పలు విరడాలు అనుకోండి. రెప్పలను తొలగించగానే లోపలి అంతఃకరణం బయటికి ప్రవేశించి ఎదురుగా ఏది ఉంటే ఆ విషయం దాకా ప్రయాణం చేసి ఆ విషయానికి ఎలాంటి ఆకారం ఉంటే అలాంటి ఆకారాన్ని అది కూడా పొందుతుంది. ఎదురుగుండా చెట్టు ఉందనుకుందాం. కళ్ళల్లోంచి ప్రసరించిన అంతఃకరణం చెట్టు దాకా ప్రయాణం చేసి చెట్టు మీద పడి చెట్టుకు ఏ ఆకారం ఉంటే అలా ఆకారాన్ని తాను కూడా పొందుతుంది. అప్పుడు ఆ జీవికి నేను చెట్టును చూస్తున్నాను అనే జ్ఞానం కలుగుతుంది. అలాగే చెవి అనే ఛానల్ ద్వారా అంతఃకరణం బయటికి ప్రసరించి దగ్గరలో ఒక గంట మోగుతోంది అనుకుంటే ఆ చెవి ద్వారా బయటకు వచ్చిన అంతఃకరణం ఆ గంట శబ్దం ఉన్న ప్రదేశానికి వెళ్ళి అక్కడ ఉన్న ఆ శబ్దానికి ఆ ఆకారం ఉందో అలాంటి ఆకారాన్ని పొందుతుంది. అలాగే ఈ ఆయా ఇంద్రియాల ద్వారా అంతఃకరణం బయటకు ప్రసారం అయ్యి ఆయా విషయాలు ఉన్న స్థలానికి వెళ్ళి ఆయా విషయాల యొక్క ఆకారాన్ని బట్టి తన ఆకారాన్ని పొందుతోంది. అంతఃకరణం ఒక
ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకుంటుంది. అలా అంతఃకరణం ఇంద్రియాల ద్వారా బయటికి ప్రసారం అయ్యి ఆయా విషయాల యొక్క ఆకారంగా పరిణామం పొందినప్పుడు ఆ పరిణామాన్ని మనం అంతఃకరణ వృత్తి అంటున్నాం. అంటే తేలిక భాషలో చెప్పాలంటే ఒక విషయం గురించి మనస్సులో వచ్చిన ఆలోచన పేరే వృత్తి, లేదా చిత్తవృత్తి, లేదా అంతఃకరణ వృత్తి. ఇక్కడ ప్రశ్న ఏంటి? ఆధునిక విజ్ఞానంలో ఒక వస్తువును కన్ను ఎలా చూడగలుగుతోందని పరిశోధనలు జరిగితే కంటికి ఎదురుగా ఒక వస్తువు ఉంటే కాంతి కిరణాలు ఆ వస్తువుపై పడ్డప్పుడు వాటిలో కొన్ని కిరణాలు ఆ వస్తువు మించి పరావర్తనం చెంది కంటిలోకి ప్రవేశిస్తాయి. అప్పుడు కంటిగుడ్డ యొక్క వెనకాల ఆ వస్తువు యొక్క ఆకారం ప్రతిబింబంగా మారుతుంది. ఈ ప్రతిబింబాన్ని బట్టి ఎదురుగా ఉన్న వస్తువును మనస్సు గ్రహించగలుగుతుంది అని మన ఆధునిక విజ్ఞాన ప్రయోగపూర్వకంగా మనం నిరూపించుకుంటున్నాం. మీరు మనస్సే బయటకు వచ్చి ఎదురుగా గల వస్తువుల యొక్క ఆకారాన్ని పొందుతోందని చెప్తున్నారు కదా, ఇది ఎలా కుదురుతుంది అని ప్రశ్న మనకి. అప్పుడు సమాధానంగా వైజ్ఞానిక ప్రయోగాలను వేటిని మనం నో అనట్లేదు. ఇక్కడ అదే విషయాన్ని మరొక పరిభాషలో, అంటే భాష మార్చి చెప్తున్నాం. చిన్నపిల్లవాడికి మనం ఏదైనా విషయాన్ని చెప్పాలి అంటే దాని భాష మార్చి మనం ఎలా చెప్తాం? భావం మారదు, భాష మాత్రం మారుతుంది. ఎలాగంటే వస్తువు నుంచి పరావర్తనం చెందిన కిరణాల వల్ల కంటిపాపలో ప్రతిబింబం ఏర్పడింది. ఈ ప్రతిబింబం ఏర్పడిన తెరకి మనసుకి మధ్య అనుసంధానాలు కొన్ని నరాలున్నాయి. ఈ నరాల ద్వారా అక్కడ ప్రతిబింబం ఏర్పడింది అనే వార్త మనసుకు చేరుతుంది. దీన్ని బట్టి ఆ మనస్సు అంటే అంతఃకరణ ఆ వస్తువును చూసిన అనుభవాన్ని పొందుతుంది. ఆధునిక విజ్ఞాన శాస్త్రం కూడా ఇంతే కదా చెప్పింది. మనస్సు పరధ్యానంగా ఉందనుకోండి, అప్పుడు కంటిలో ప్రతిబింబం పడినా సరే ఆ వార్త మన నరాలు మన మనసుకి చేరవేసినా కూడా మనస్సు మాత్రం ఆ వస్తువుని చూసి అనుభూతిని పొందలేదు. ఎందువల్ల అంటే నరాలన్నీ ఇంద్రియాల నుంచి వార్తల్ని ఎంత చేరవేసినా వాటిని స్వీకరించేందుకు మానేందుకు కూడా స్వతంత్రం మనస్సుకే ఉంది కాబట్టి. ఇంద్రియాలకు అలాంటి స్వతంత్రం లేదు. కంటికి ఇష్టం ఉన్నా లేకపోయినా వస్తువు యొక్క ప్రతిబింబం దానిలో పడుతుంది. చెవికి ఇష్టం ఉన్నా లేకపోయినా బయట ధ్వనులు యొక్క ప్రతిధ్వనులు దానిలో పడతాయి. కానీ మనసు తనకి ఇష్టమైతేనే వాటిని తీసుకుంటుంది. మనసుకి ఇష్టమైతేనే తన దృష్టిని ఆయా నరాలలో తెచ్చే వార్తల వైపు పెడుతుంది. తద్వారా ఆయా నరాలతో అనుబంధం ఉన్న ఇంద్రియాల వైపు దృష్టి పడుతూ ఉంటుంది మనకి. దీన్ని బట్టి మనం విషయాల్ని గ్రహిస్తుంటాం. అంటే ఈ విషయాల్ని గ్రహించేదేది? మనస్సు. ఈ ప్రక్రియ విజ్ఞాన శాస్త్రం చెప్పే ప్రక్రియకి ఏమాత్రం వ్యతిరేకం కాదు. ఈ ప్రక్రియను మనస్సులో ఉంచుకునే మన వేదాంత శాస్త్రం మనస్సు ఇంద్రియం దగ్గరకు, ఇంద్రియం ద్వారా వస్తువు దగ్గరికి ప్రసరిస్తోందని వర్ణించి చెప్పింది. అంతే. కిరణాల పరావర్తన, కంటి పాపలో ప్రతిబింబము వగైరా ప్రక్రియలన్నీ కూడాను కంటి చూపు వరకు మాత్రమే వర్తిస్తాయి. వేదాంత శాస్త్రం చెప్పే ప్రక్రియ అన్ని ఇంద్రియాలకు సమానంగా అన్వయించే ప్రక్రియ అన్నమాట. కొన్ని ఇంద్రియాల విషయంలో మనసు నరాల ద్వారా ఇంద్రియాల వార్తలను గ్రహిస్తోంది అని కూడా, అది కూడా తనకిష్టమైనవి మాత్రమే గ్రహిస్తుంది. అందువల్ల మనస్సే నరాల ద్వారా ఇంద్రియాల దగ్గరికి వచ్చి తద్వారా విషయాల దగ్గరికి కూడా ప్రవర్తిస్తోందని చెప్పడం హేతుబద్ధతకు ఏమాత్రం వ్యతిరేకం కాదు అంటున్నారు ఈయన. అంతేకాకుండా మనస్సే బయటకు వచ్చి ఈ విషయాలను గ్రహిస్తోందని చెప్పడం వల్ల మనసు ఇష్టం ఉన్నప్పుడు మాత్రమే విషయాన్ని గ్రహిస్తుంది. ఇష్టం లేనప్పుడు ఇంద్రియాలు, నరాలు ఎన్ని వార్తలు చేరవేసినా మనసుకు అవి చేరవు. ఇదే విషయాన్ని మరింత స్పష్టంగా చెప్పినట్లు అవుతుంది మనం. అందుకే వేదాంత శాస్త్రం ఈ ప్రక్రియను మనకి ఈ రకంగా ప్రతిపాదించిందనమాట. ఇప్పుడు రాముల వారితో ఆయన అంటున్నారు, వశిష్ఠుల వారు, ఇప్పుడు నీకు వృత్తి అంటే ఏంటో తెలిసింది కదా. అంటే అంతఃకరణ వృత్తిలో అది వ్యాపించినప్పుడు ఆ చైతన్యాన్ని సంవిత్తు అని పిలుస్తున్నాం మనం. అంతఃకరణ వృత్తిలోనే అహం వృత్తి అనే వృత్తి ఉంది. నేను అని స్ఫురించడమే అన్నమాట. అది ఆ వృత్తి యొక్క లక్షణం. చైతన్యం ఆ అహం వృత్తిలోకి ప్రవేశిస్తే అప్పుడు దాన్ని మనం పురుషుడని, ప్రమాత అని పిలుస్తున్నాం. ఈ చైతన్యానికే విషయమని, పదార్థం అని కూడా పేరుంది. ఆ పేర్లు ఎప్పుడొస్తాయో తెలియాలంటే
కొంచెం ఒక ఉదాహరణతోటి మనం చెప్పుకుందాం. ఓ మనిషి ఎదురుగుండా చెట్టు ఉంది. వాడి కళ్ళు బాగానే ఉన్నాయి, తెరిచే ఉన్నాయి, వెలుతురు బాగుంది. అయినా ఆ చెట్టు వాడికి కనిపించట్లేదు. ఎందుకంటావు? వాడు పరధ్యానంగా ఉన్నాడండి అంటావేమో. పరధ్యానం అంటే ఏమిటి? వాడి యొక్క అంతఃకరణం వాడి యొక్క కన్ను ద్వారా బయటికి ప్రసరించి చెట్టు యొక్క ఆకారాన్ని పొందలేకపోతుంది. పొంది ఉంటే వాడికి ఆ చెట్టు కనిపించేదే. అంతఃకరణ వృత్తి చెట్టు ఆకారం పొందినప్పుడు మాత్రమే చెట్టు కనిపించడానికి కారణం ఏమిటి? ఇది తెలియాలంటే అసలు మనకి చెట్టు అంటే ఏమిటో తెలియాలి. నిజానికి ఈ సృష్టిలోని పదార్థాలన్నీ కూడా పరబ్రహ్మ యొక్క రూపాంతరాలే. భేదం ఏమిటంటే అసలు పరమాత్మ చైతన్య ప్రకాశ స్వరూపుడు కదా. ఆయన స్వయం ప్రకాశ స్వరూపుడు. ఆయన జడవస్తువుల స్వరూపాన్ని పొందేటప్పటికీ వాటన్నిటి చుట్టూ కూడా అజ్ఞానం అనే చీకటి ఆవరించుకుని ఉంటుంది. అందుచేత అవి వాటంతటవి ప్రకాశించవు. ఒక వ్యక్తి యొక్క అంతఃకరణ వృత్తి ఒకానొక విషయం దగ్గరికి వచ్చేసరికల్లా ఆ విషయాన్ని ఆవరించుకుని ఉన్న అజ్ఞానం తొలగిపోతుంది. దీన్నే వృత్తి వ్యాప్తి అంటాం మనం. ఆ ఆవరణ తొలగిపోగానే ఆ వృత్తి అందు దాగి ఉన్న చైతన్యం దీపంలాగా పనిచేసి అక్కడున్న విషయాన్ని మనకి ప్రకాశింపజేస్తుంది. దీన్ని ఫలవ్యాప్తి అంటాం. ఇందాక వృత్తి వ్యాప్తి అంటే అజ్ఞానం తొలగిపోవడం. ఇక్కడ దాన్ని మనకి కనిపించేలా చేయడం ఫలవ్యాప్తి. దీన్ని ఇంకొక ఉదాహరణతో చెప్పుకుందాం మనం. మనని ఒక చీకట్లో కూర్చోబెట్టారనుకోండి. మన ముందు ఒక టేబుల్, దాని మీద ఒక రత్నం ఉన్నాయనుకోండి. టేబుల్కి మనకి మధ్యలో తెర ఉందనుకోండి. అప్పుడు రత్నం మనకు కనిపిస్తుందా? కనిపించదు. ఒకడొచ్చి తెర తీసేస్తాడు. అప్పుడు కనిపిస్తుందా? ఇంకా కనిపించడం లేదని మీరు చెప్పగానే వాడు లైట్ వేస్తాడు. అప్పుడు మీకు రత్నం స్పష్టంగా కనిపిస్తుంది. లోకంలో ప్రతి జడ పదార్థాన్ని ఆవరించుకుని ఉన్న అజ్ఞానం ఈ కథలోని తెర వంటిదే. అంతఃకరణ వృత్తి వచ్చి ఆ తెరని తొలగిస్తుంది. అది వృత్తి వ్యాప్తి. అయినా ఆ విషయం ప్రకాశించదు. అప్పుడు అంతఃకరణ వృత్తి తనతో సహితమైన చైతన్యం ఆ కథలోని లైట్ లాగా పనిచేస్తుంది. అప్పుడు మీకు విషయం కనిపిస్తుంది అన్నమాట. ఇదే ఫలవ్యాప్తి. కాకపోతే కథలో తెర తీయడం, లైట్ వేయడం ఒకదాని తర్వాత ఒకటి జరిగినట్లుగా చెప్పుకున్నాం మనం. మన మామూలుగా ఏకకాలంలో ఈ రెండు ఏకకాలంలో కలిపి జరిగిపోతాయి కాబట్టి మనం దాన్ని గుర్తుపట్టే అవకాశం మనకి కనబడదు. ఇంతకీ చెప్పొచ్చేది ఏమిటంటే రామయ్య, ఒకచోట ఒక పదార్థం ఉంటే నీ యొక్క అంతఃకరణ వృత్తి దాని దగ్గరికి వెళ్తే అప్పుడు ఆ పదార్థం చుట్టూరా ఉన్న అజ్ఞానం అనే చీకటి ఆవరణ తొలగిపోయి అప్పుడేమవుతుంది? నీకు నేను ఫలానా పదార్థాన్ని చూశాననే జ్ఞానం కలుగుతుంది. ఇంతకీ ఆ పదార్థాకారంలో ఉన్నది ఎవరు? చైతన్యమే. అందుకే అంతఃకరణ వృత్తి చేత బాహ్యావరణ తొలగిపోగా అలాంటి స్థితిలో ఉన్న చైతన్యానికి విషయమనే లేక పదార్థం అని పేరు పెట్టారు పెద్దలు. ఇలా అవడమే కాకుండా ఆ సాక్షి చైతన్యం సామాన్యంగా అంటే జనరల్గా అంతఃకరణ వృత్తిని ఉపాధిగా చేసుకుంటే దాన్ని మనం సంవిత్తు అన్నాం. ఆ సాక్షి చైతన్యమే అంతఃకరణ వృత్తిలోని భాగమైన అహం అనే వృత్తిని పెట్టుకుంటే దాన్ని ప్రమాత అన్నాం. అంతఃకరణ వృత్తి చేత ఈ సాక్షి చైతన్యానికి ఉన్న బాహ్యావరణం భంగం జరిగితే ఆ సాక్షి చైతన్యాన్ని మనం విషయము అని ఒకదానికే 3 పేర్లు పెట్టాం మనం. ఇదేమిటండి కొత్త కొత్త పేర్లన్నీ చెప్పి గందరగోళం చేసేస్తున్నారు అనుకోకండి. సముద్రంలో అలలు ఎలా వస్తుంటాయి, విరిగిపడుతుంటాయి. అందువల్ల కొత్త నురుగు, కొన్ని బుడగలు, కొన్ని తుంపర్లు వస్తుంటాయి. ఇక్కడ తుంపర్లన్నా, నురుగన్నా, బుడగలన్నా, సముద్రం అన్నా అంతా నీరే. అంతా నీరే కదా అని తుంపరును చూసి సముద్రం అనలేం, సముద్రాన్ని చూపించి బుడగ అనలేం. ఒకే జలానికి ఒక అవస్థలో సముద్రం అని పేరు, మరొక అవస్థలో నొరగని పేరు, ఒక్కొక్క అవస్థలో ఒక్కొక్క పేరు పెట్టుకుంటున్నాం మనం. అలాగే చైతన్యానికి కూడా ఒక్కొక్క అవస్థలో ఒక్కొక్క పేరు పెడుతున్నాం మనం. చైతన్యం యొక్క తత్వం ఇది కష్టం తెలుసుకోవడం. దీన్ని అర్థం చేసుకోవాలంటే ఇన్ని రకాలుగా మనం దాన్ని అధ్యయనం చేసుకుంటూ పోవాలి అంటూ ఆయన చెప్తూ, ఇంకా ఆయన ఏం చెప్తున్నారంటే, మనం ఏ అంశం నుంచి వచ్చామంటే ప్రమాణపూర్వకంగా విచారణ చెయ్యాలి అన్న చెప్పుకున్న అంశం దగ్గర మొదలుపెట్టాం కదా రామయ్య. ప్రమాణం అంటే ఏమిటో తెలుసుకోవడం కోసం ప్రమాణ చర్చ చేయడంలో అసలు చైతన్యం యొక్క తత్వం మనకు కొంత తెలిసింది. తరంగాది రూపాలేమీ లేకముందు సముద్రం ఏకాకారమై ఉన్నట్లుగా
ఈ సృష్టికి ముందు చైతన్యం కూడా ఏ వికారాలు లేనిదై ఏకాకారంగా ఉంది. అప్పుడది ఏ వస్తువుకి కారణం కాదు. తర్వాత అది తనకు తానే కారణత్వాన్ని కల్పించుకుంది. అంటే తనలో లేని కారణత్వం తనలో ఉన్నట్లుగా గోచరింప చేసుకొని ఈ ప్రపంచ రూపంగా వ్యక్తం అవుతోంది. కనుక ఈ ప్రపంచం అంతా పరమాత్మ చైతన్యం మీదే అధ్యస్థమైంది, దాని మీదే ఆధారపడి ఉంది అని అర్థం చేసుకోవాలి మనం ఇక్కడ. అదే అర్థమైతే ఈ ప్రపంచం అంతా కూడాను కల్పితమే అని మనకి తెలిసిపోతుంది. ఇదంతా ఎవరికి వారు స్వయంగా విచారణ చేసుకొని ఈ ప్రపంచ కల్పనకు కారణమైన అజ్ఞానాన్ని నశింపచేసుకోవాలి. అదే పరమ పురుషార్థం. ప్రమాణపూర్వకమైన శాస్త్ర విచారణకి ఫలితం ఇదే. రమ, విచారం వల్ల అజ్ఞానం పోతుంది, మనసు ప్రశాంతత అవుతుందని చెప్పుకున్నాం కదా. అదే మోక్షం అని చెప్పుకున్నాం. దీన్ని బట్టి చూస్తే మోక్ష దశలో కూడా విచారణ అనేది వెంబడబడి ఉంటుందేమో అని కొంతమందికి సందేహం వస్తుంది. అలా ఉండే అవకాశం లేదయ్యా. ఎందుకంటే విచారణ అనేది శబ్దాల మీద, వాటి అర్థాల మీద ఆధారపడి ఉంటుంది. శబ్దాలు, అర్థాలు అనేవి ఈ ప్రపంచంలో భాగాలు. అంతేగాక శబ్దార్థాలు జ్ఞానేంద్రియ కర్మేంద్రియాల అధీనాలై ఉంటాయన్నమాట. ఇలాంటి శబ్దార్థాల ద్వారా చేసే విచారణ వల్ల ఇంద్రియాలు, మనస్సు, ప్రపంచం మొత్తం అన్నీ కూడాను శాంతించిపోతాయి. ఇక్కడ శాంతించడం అంటే కదలిక లేకుండా ఉండిపోవడం. అలాంటి స్థితి వచ్చాక దానిలో శబ్దార్థాలకు తావెక్కడుంటుంది చెప్పు? శబ్దార్థాలు లేకపోతే ఇంక విచారణ ప్రసక్తేది? అంటే మోక్ష స్థితిలో విచారణ అంటుపెట్టుకుని ఉంటుందనే భయం అర్ధరహితం. ఒకసారి అలాంటి మోక్షస్థితికి వచ్చాక ప్రారబ్ధ కర్మ చేత శరీరం జీవించి ఉన్న అలాంటి జీవుడికి ప్రపంచం కానీ, ప్రపంచంలో భాగమైన దేహం కానీ, దేహంలో భాగమైన ఇంద్రియాలు కానీ, చలనం కానీ, ఆభాసం కానీ ఏదీ ఉండదు. ఇంద్రియాల చలనం, ఆభాసం మాత్రమే కనుక అప్పుడు ఆ జీవికి కర్తృత్వం కానీ, భోక్తృత్వం కానీ ఉండవు. మనస్య నీహితే శాంతే నా ప్రవర్తంత ఏవతే కర్మేంద్రియాణి కర్మదా వశంచారిత యంత్రవత్. ఈ దశలో మనసులో కదలిక అనేదే ఉండదు. అందువల్ల దానిలో కోరికలు కూడా ఉండవు. మనస్సులో కోరికలు లేకపోయేసరికల్లా ఈ కర్మేంద్రియాలన్నీ స్టార్ట్ అవ్వనటువంటి కార్లాగా ఉండిపోతాయి. ఈ స్థితినే మనం జీవన్ముక్త స్థితి అంటాం. పూర్వం ఒకసారి ఈ స్థితిని వేయించిన గింజతో పోల్చి మనం వివరించుకున్నాం. ఇప్పుడు కీ ఇవ్వని యంత్రంతో పోల్చి మళ్ళీ చెప్తున్నాం. మరొక ఉపమానంలో జీవన్ముక్తుడి ప్రాణేంద్రియాల చలనాలు చెక్క పొట్టేళ్లు పొట్లాడుకునే వాటితోటి పోల్చాం. 2 చెక్క పొట్టేళ్లు తయారు చేసి వాటికి కాళ్ళ కింద చక్రాలు పెట్టి తోకలకు దారాలు కట్టి తోలుబొమ్మలాటలో వాటిని ఆడిస్తుంటాయి, కొట్టుకుంటూ ఉంటాయి. నిజంగా కొట్టుకునే పొట్టేళ్లు హృదయాల్లో ఆలోచనలు ఉంటాయి. చెక్క పొట్టేళ్ల యొక్క మనసులో ఏమైనా ఆలోచనలు ఉంటాయా? జీవన్ముక్తుడి యొక్క ప్రవర్తన కూడా ఇలాగే ఉంటుంది అంటూ చాలా సుదీర్ఘమైన విషయాన్ని ఇక్కడ చర్చించారు ఆయన. మళ్ళీ రేపు ఆయన అసలు మనస్సు ముందా పదార్థం ఉందా అనే దాని గురించి చెప్పబోతున్నారు. దాన్ని మనం ఇంతే శ్రద్ధతోటి వినడానికి ప్రయత్నం చేద్దాం. రేపు కూడా ఇదే సమయానికి ఇదే ఛానల్లో రాముల వారి స్తుతిని విన్న తర్వాత మన కార్యక్రమాన్ని మొదలుపెట్టుకున్నాం. అంతవరకు సెలవు.